ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడైతే చూసి రావడం జరిగింది అనమాట. సో మామూలుగా ఇది నాకైతే ఎక్స్ట్రాడినరీ లెవెల్ నచ్చింది అనమాట. సో ఏది ఇంటర్వెల్ సీన్ బ్యాంక్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్ బీపచ్చాన్ని సృష్టించింది. అలాగే కాలర్ ఎత్తరా సాంగ్, కాలర్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కూడా గూస్ బంప్స్ తెప్పించింది అనమాట. ప్రతి సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉన్నాయి భయ నాకైతే. సో మన పవన్ కళ్యాణ్ గారు సో యాక్షన్ సీన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మన తమాన్ ఇచ్చిన బీజిఎం కానీ, అలాగే డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ కానీ, అలాగే మన హరీష్ శంకర్ గారు పెట్టిన ఎఫర్ట్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మూవీ అందరూ ఈ పండగకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అలాగే మంచి సో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు ఒక యాజ్ ఏ ఫ్యాన్ గా, సో అదే విధంగా అయితే మీరు చూస్తారు అనమాట. హరీష్ శంకర్ గారు సేమ్ అలాగే తీశారు. చాలా మంది కూడా గబ్బర్ సింగ్ మిక్స్ అయ్యింది అది అన్నారు, అదేం లేదు. సో ఫ్రెష్ కొత్త స్టోరీ అనమాట. ఇకపోతే మనకు ప్రీమియర్ షోస్, అలాగే ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్, అలాగే ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాం అనమాట. సో ప్రీమియర్ షోస్ కి వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 80.5 కోట్లు అయితే వచ్చింది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే. సో ఈ రోజు అంటే ప్రీమియర్ షోస్ కి మాత్రం 80.5 కోట్లు వరల్డ్ వైడ్ గా సో వచ్చిందనమాట. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఇంత మంచి కలెక్షన్స్ రాబడుతుందని సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ లెవెల్లో వచ్చాయంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బీభత్సం సృష్టించవచ్చు అనమాట. అలాగే వన్ డే కలెక్షన్స్ కూడా ఈ రకంగా ఈ లెవెల్లో కలెక్షన్స్ రికార్డు బాక్స్ ఆఫీస్ ని భద్ర కొడుతుందని, వరల్డ్ వైడ్ గా కూడా ఈ లెవెల్ బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేస్తుందని అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆ లెవెల్ అంటే ఆ లెవెల్లో ఉండే బీభత్సాన్ని అయితే సృష్టించింది భయ్య, ఏ మాట చెప్పుకోవాలి. సో ఆ లెవెల్లో నార్త్ అమెరికాలో ఊచకోత నడుస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ ఈ విధంగా కలెక్షన్స్ రావడం అనేది ఉస్తాద్ భగత్ సింగ్ కి, అలాగే ఓజీకి మించి అయితే కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. సో నార్త్ అమెరికా చూసుకోవచ్చు, అటు సో మన సీడెడ్, అలాగే నైజాం లో మాత్రం బీపచ్చ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ తెగుతున్నాయి అనమాట. ఓజీకి మించి అయితే టికెట్స్ తెగుతూ ఉన్నాయి. అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా సూపర్ గా వస్తూ ఉన్నాయి అనమాట. సో నైజాం, సీడెడ్, అలాగే ఏపీఎన్, తెలంగాణ రెండు తెలుగాంధ్రలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు 45.6 కోట్ల కలెక్షన్స్ రావడం అనేది సో నాట్ ఏ జోక్ అని చెప్పుకోవాలన్నమాట. 45.6 కోట్ల కలెక్షన్స్ ని ఉస్తాద్ భగత్ సింగ్ సొంతం చేసుకుంది. సో స్టిల్ దురంధర్ మన లాంగ్వేజ్ కాకపోయినా కానీ దానికి చాలా మంది ప్రయారిటీ చూపించినా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, సో నార్మల్ ప్రేక్షకులు కావచ్చు, మంచి ఆదరణ అయితే లభిస్తూ ఉందన్నమాట ఉస్తాద్ భగత్ సింగ్ కి. ఈ లెవెల్లో వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ, ఆ లెవెల్లో వస్తూ ఉన్నాయి. అలాగే మన వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకున్నట్లయితే బీభత్సాన్ని సృష్టిస్తూ ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఇదిగా అనిపించేలాగా సో ఎక్స్ట్రాడినరీ లెవెల్ మూవీ అయితే దిచ్చి పడేశారు పవన్ కళ్యాణ్ గారు. సో కథ కొంచెం ఫ్రెష్ గా ఉంది. అలాగే డిఓపి చాలా బాగుంది. మూవీ క్వాలిటీ కానీ, అలాగే ఏదైనా ప్రెజెంటేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. బీభత్సాన్ని సృష్టిస్తూ ఉంది. సో వీడియో ఏమన్నా కట్ అయినట్టు మీకు కనిపిస్తున్నట్లయితే సేమ్ అర్థం అనుకోకండి, ఎందుకంటే వచ్చి హడావుడిగా వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. మూవీ చూసి వచ్చి అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తం గ్యాదర్ చేస్తే కొంచెం లేట్ అయింది కాబట్టి. సో ఈ రోజు ఫస్ట్ డే అలాగే ఫస్ట్ ప్రీమియర్ షోస్ మొత్తం కలిపి కూడా సో కలెక్షన్స్ ఎంత వచ్చిందంటే సో 108.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. 108.5 కోట్లు వరల్డ్ వైడ్ గా ఒకటో రోజు ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ వీడియో ఇదనమాట. 108.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయండి. అలాగే సో డే 1 డే 2 కలెక్షన్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ చేసి ఆల్ ట్యాబ్ చేసి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. Until then, thank you.